హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. ఫస్ట్ ట్రైమినిస్టర్లో జరిగే అబార్షన్స్కి బ్లైటెడ్ ఓవం, మిస్డ్ అబార్షన్ కారణాలు అని చెప్పుకున్నాం కదా. బ్లైటెడ్ ఓవం గురించి మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. మరి మిస్డ్ అబార్షన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎర్లీ ట్రైమినిస్టర్లో అంటే ఫస్ట్ 3 నెలల్లో ప్రెగ్నెంట్ లేడీ నార్మల్గా చెకప్ చేయించుకొని అంతా బాగుంది అని తెలుసుకున్నాక, స్కాన్ చేసుకొని ఫీటల్ హార్ట్ అంతా బాగుంది అని తెలుసుకున్న తర్వాత ఒక్కొక్కసారి కొన్ని రోజుల తర్వాత స్పాటింగ్ అయిందని కానీ, లేదా బ్రౌనిష్ డిశ్చార్జ్ అయిందని కానీ, బ్లీడింగ్ అయిందని కానీ వస్తూ ఉంటారు. అలాంటి వారిలో మళ్ళీ మనం రీస్కాన్ చేసామనుకోండి, ఫీటల్ హార్ట్ బీట్ అనేది మిస్ అవుతుంది. అంటే ముందు ఉన్నటువంటి హార్ట్ బీట్ ఇప్పుడు మనకి ఆగిపోతుంది. ఇది గనక మనం పేషెంట్స్కి రివీల్ చేశామనుకోండి, వాళ్ళు చాలా కంగారు పడతారు. ఏంటి మేడం, ముందు ఉందన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ లేదంటున్నారు అని గొడవ కూడా పడుతుంటారు, బాధకు లోనవుతుంటారు. ఒక్కొక్కసారి డాక్టర్ క్రెడెన్షియల్స్నే డౌట్ చేస్తుంటారు. మేము మళ్ళీ రీస్కాన్ చేసుకొని వస్తాము, మాకు బయటికి లేదా వేరే చోటికి రాయించండి అని కూడా అంటూ ఉంటారు. బట్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ దిస్ క్యాన్ హ్యాపెన్. ఇదే మిస్డ్ అబార్షన్ అంటాము. అంటే వెన్ ద ప్రెగ్నెన్సీ స్టాప్స్ గ్రోయింగ్ ఆర్ డెవలపింగ్ అండ్ ఎంబ్రియో ఫీటస్ గర్భసంచిలోనే ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీ ఫర్దర్గా గ్రో కానప్పుడు దాన్ని మిస్డ్ అబార్షన్స్ అంటూ అంటాం. దీనికి మిస్డ్ అబార్షన్ అని ఎందుకు అంటామంటే, సిమ్టమ్స్ అనేటివి అసలు ఏమీ ఉండవు. ఒక్కొక్కసారి పేషెంట్స్కి వాళ్ళకు అబార్షన్ అయిందన్న విషయం కూడా తెలియదు అసలు. మరి దీనికి కారణాలు ఏంటి? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది ఫీటల్ క్రోమోజోమల్ అనామలీస్ వల్ల వస్తాయి. అంటే రాంగ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉండటం వల్ల, లేదా మదర్లో కొన్ని డిసీజెస్ ఉండడం వల్ల, షుగర్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లేదా ఎండోక్రైన్ డిసార్డర్స్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ, లేదా స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్, రుబెల్లా ఇన్ఫెక్షన్స్, ఇలా కొన్ని కారణాలు చెప్పొచ్చు. ఇక మాయలో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉంటే కూడా ఇలా జరిగేదానికి అవకాశం ఉంటుంది. కొంతమంది అడుగుతూ ఉంటారు, మేము నైట్ కలిసాము అందుకే ఇలా అయిందా మేడం అని కూడా అంటూ ఉంటారు. సెక్స్కి మిస్డ్ అబార్షన్స్కి ఏమాత్రం సంబంధం ఉండదండి. మరి ఇది ఎలా ప్రజెంట్ అవుతుంది? మైల్డ్ అబ్డామినల్ పెయిన్గా కానీ, లేదంటే వెజైనల్ స్పాటింగ్గా కానీ, బ్లీడింగ్గా కానీ, బ్రౌనిష్ డిశ్చార్జ్గా కానీ వస్తూ ఉంటారు. అలాగే ముందు ఉన్నటువంటి వామిటింగ్స్ కానీ, లేదా వామిటింగ్ సెన్సేషన్స్ కానీ బాగా తగ్గిపోతాయి. అంటే ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అన్నీ కూడా తక్కువైనప్పుడు మనకి మిస్డ్ అబార్షన్ అయిందన్న డౌట్ కూడా వస్తుంది. మరి దీన్ని డయాగ్నోస్ ఎలా చేయాలి అంటే, ఇది కేవలం అల్ట్రాసౌండ్తోనే సాధ్యమవుతుంది. బీటా హెచ్సిజీ లెవెల్స్ని కూడా మనం చూడొచ్చు. అంటే యూజువల్గా బీటా హెచ్సిజీ లెవెల్స్ ఎవ్రీ 48 అవర్స్కి డబల్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆ డబులింగ్ అనేది ఉండదు. మరి దీని ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఏంటి అంటే, కొన్నిసార్లు అది స్పాంటేనియస్గా ఎక్స్పెల్ అవుతుంది. ఒక్కొక్కసారి మెడికల్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ట్యాబ్లెట్స్ ద్వారా యుట్రస్ని క్రాంప్స్ లాగా వచ్చేలాగా చేసి, ఆ క్రాంపింగ్లో బ్లీడింగ్ అయిపోయి ప్రోడక్ట్స్ ఎక్స్పెల్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి సర్జికల్ మేనేజ్మెంట్ కూడా చేయాల్సి వస్తుంటుంది. ఇది రీసెంట్గా మా హాస్పిటల్లో ఒక ప్రెగ్నెంట్ లేడీ 10 వీక్స్లో మిస్డ్ అబార్షన్తో డయాగ్నోసిస్ అయ్యి వచ్చింది. తనకు మేము ఇంజెక్షన్ ఇచ్చి సర్జికల్ ప్రొసీజర్ చేయాలి అని పోస్ట్ చేసుకున్నప్పుడు, ప్రొసీజర్ స్టార్ట్ చేసేటప్పుడే తను కంప్లీట్గా బేబీ విత్ ప్లాసెంటాతో సహా ఎక్స్పెల్ అయింది. ఇక్కడ మీరు చూస్తున్నది అదే. ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ లాసెస్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అంటే, మన బాడీ వెయిట్ని ఐడియల్గా మెయింటైన్ చేసుకోవాలి. అలాగే పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు బిఫోర్ ప్రెగ్నెన్సీని వాటిని డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. అండ్ స్టాప్ డ్రింకింగ్ ఆర్ స్మోకింగ్ అండ్ డూయింగ్ డ్రగ్స్. ఎ వెల్ బ్యాలెన్స్డ్ హెల్దీ డైట్ తీసుకోవడము వితౌట్ జంక్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజ్జీస్, హోల్ గ్రెయిన్స్, నట్స్, సీడ్స్, లెగ్యూమ్స్ ఇవన్నీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడము. అలాగే వ్యాక్సినేషన్, రుబెల్లా వ్యాక్సినేషన్ వేయించుకోవటము, టేకింగ్ ఫోలిక్ యాసిడ్ కానీ, లేదా బి కాంప్లెక్స్ విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ రెగ్యులర్గా తీసుకోవటము, ఎక్సర్సైజెస్ చేయటము, అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్ని మెయింటైన్ చేసుకోవటము, హ్యావింగ్ సేఫ్ సెక్స్. దీని ద్వారా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ హరిణి.